వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ కౌంటర్ వేస్తే 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్దే అంటూ టీడీపీ యాక్షన్ కు రియాక్షన్ ఇచ్చింది వైసీపీ. మన ముగ్గురు మూడు పార్టీల తాలూకా బలాలు చేకూరిస్తే ఏ పార్టీకి కూడా గెలిచే అవకాశం ఈ శ్రీకాకుళం జిల్లాలో లేదు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తయారు చేయాలి. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో పరిపాలించడం వల్ల ఎన్ని రకాలుగా మనం కోల్పోయామో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి. దేశం నుంచి వస్తున్నటువంటి కేంద్రం తాలూకా నిధులు, దానికి అదనంగా రాష్ట్రం తాలూకా నిధులు 10% కానీ 20-30% జోడిస్తే ఎన్నో సువర్ణమైనటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ అది కూడా చేసే ప్రసక్తిలో ఈ ప్రభుత్వానికి లేదు. రివర్స్ ఇంజిన్ పెట్టి మన తాలూకా రాష్ట్రాన్ని వెనక్కి వెళ్లే విధంగా ఈ రోజు 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకనే మన రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ మళ్ళీ తీసుకొని రావాలి. ఆయన విడిచిపెట్టేపాటు 30 ఏళ్ళు వెనక్కి పెట్టించాడు, మళ్ళీ 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాడు. రామ్మోహన్ నాయుడు చిన్న అబద్ధాలు మాట్లాడు, పెద్ద అబద్ధాలే మాట్లాడతారు. 7 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాము, ఎంపీ సీట్ కూడా గెలుస్తాం, రికార్డు బ్రేక్ చేస్తాం. ఈసారి ఏంటి ఇచ్చేది మాట? కేంద్రంతో పోరాడి సాధిస్తున్నాడు. ఏడు సాధించినాడు పోరాడి. నిన్న దాకా ఈ 7 సీట్లు 9 సీట్లు అగ్రిమెంట్కి వచ్చినారు తప్ప వాళ్ళకైనా తప్ప నిన్న దాకా వ్యతిరేకమైందా? ఏంటి 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 పోరాడి సాధించినాడు? ఏంటి సాధించారు చెప్పాలండి. ఎక్కడ సహకరించినట్టు సీట్ల కోసం సాధించుకున్నారా?